హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో నా పేరు రేఖ. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సారీ అండి, నిన్న నేను 22 మినిట్స్ రీడింగ్ నేను రికార్డ్ చేసినాక తర్వాత చూస్తే దానిలో ఆడియో లేదు. సో అందుకని నేను మీకు పోస్ట్ చేయలేకపోయాను. అదే సేమ్ నేను మన కమ్యూనిటీలో కూడా చెప్పాను అనమాట. ఎందుకంటే నేను అంత కష్టపడి చేసి కూడా అది ఎందుకో తెలియదు, నాకు ఆడియో రికార్డ్ అవ్వలేదు. సో అందుకని చెప్పి నేను పోస్ట్ చేయలేకపోయాను. సారీ అండి. అది కూడా ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన రీడింగ్ అనమాట. ఏమో అది ఆ రీడింగ్ చేయాలని రాసి పెట్టలేదేమో అనుకొని ఇంకా వదిలేశాను. వాళ్ళు ఏమడిగారంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది టాపిక్ అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ దానిలో ఆడియో లేకుండా అయిపోయింది. సరే చూద్దాం, మళ్ళీ ఇంకెప్పుడైనా ఆ రోజు వచ్చినప్పుడు ఆ రీడింగ్ చేస్తాను, సరేనా? సో ఈరోజు రీడింగ్ అయితే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి, వాళ్ళు మీ గురించి లేట్ నైట్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇవాళ రీడింగ్ అనమాట. సో మనం చూద్దాము మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఫస్ట్ చూసి తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ చూద్దాము, లేట్ నైట్ థాట్స్ చూద్దాము. అంతేకాకుండా ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంత రెజినేట్ అయితే అంత తీసుకోండి, మిగతావి వేరే వాళ్ళకి అని అర్థం అనమాట. మళ్ళా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మీరు నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అంతేకాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నా రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి. ఖచ్చితంగా మీరు డబ్బులు కడితేనే నేను రీడింగ్ చేస్తాను. ఎందుకంటే నాకు టైం ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్ అనమాట. నా ఉండే టైంలో నేను తీసి మీకు రీడింగ్ చేస్తున్నానంటే నాకు కూడా కొంచెమైనా బెనిఫిట్ ఉండాలి. సో రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం మన రీడింగ్. ప్లస్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కామెంట్ చేసిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అదే కదా నా ఎనర్జీ ఎక్స్చేంజ్. ఒకవేళ మీ లైఫ్లో అది రాసి పెట్టలేకపోయినా మీరు ఆ రీడింగ్ని క్లైమ్ చేస్తే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది ఆ ఎనర్జీ అనేది, ఆ పాజిటివ్ ఎనర్జీ. అది మీ జీవితంలో జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఆశను కోల్పోకూడదు, ఎప్పుడు హోప్ఫుల్గా ఉండాలి, సరేనా? నాకు చాలామంది ఏడుస్తా మెసేజ్లు పెడతారు, కాల్స్ చేస్తారు. కానీ మనం ఏడవడం అనేది సమాధానం, సొల్యూషన్ కాదు కదండి. మనం ధైర్యంగా ఉండాలి, సమస్యను ఎదుర్కోవాలి, ఎలా దాని నుంచి బయటపడాలని చూడాలి. కానీ మనం ఏడ్చి మనం ఏం చేస్తేనే కూడా జరిగేది జరగక మానదు. సో దానికి సపోర్ట్గా ఈ మనకి టారో రీడింగ్స్ అనేవి మనల్ని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయన్నమాట. సో దానివల్ల అందరూ ఈ టారో రీడింగ్స్ ఎందుకు చూస్తారంటే ఖచ్చితంగా ఇది ఫీలింగ్స్, ఎనర్జీస్ అంటే ఇది రియల్గా చెప్తా అనమాట. అది ఏ ఆస్ట్రాలజీలోనూ కూడా మీకు ఈ ఫీలింగ్స్, థాట్స్ అనేవి రావు. అది ఓన్లీ ఒక టారో కార్డ్స్లో మాత్రమే వస్తాయి. ఓకే, సరే స్టార్ట్ చేద్దాము. మీ పర్సన్ యొక్క ప్రెజెంట్ ఎనర్జీ ఏంటి మీ పట్ల? టెంపరెన్స్, ద లవర్స్, నేను రివర్స్ కార్డ్ తీనండి, ద ఫూల్. ఓకే, సో మీ పర్సన్ ప్రస్తుతానికి మీ ఏ ఎనర్జీలో ఉన్నారంటే మీ పట్ల, సో వాళ్ళకి ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలని ఉందండి. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇద్దరి మధ్య అసలు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఇద్దరు ఇన్ అండ్ యాంగ్ అనమాట. ఇది యాక్చువల్గా మీరిద్దరూ ఒక సోల్మేట్స్, ఒక శివశక్తి లాగా, ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఎక్కడో వాళ్ళు బాగా స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చండి. సో వాళ్ళకి ఎక్కడో వాళ్ళ గట్ ఫీలింగ్ అనేది, ఒక ఇంట్యూటివ్నెస్ అనేది చెప్తా ఉందన్నమాట. సో ఈ పర్సనే నీ యొక్క రైట్ పర్సన్ అనేది వాళ్ళకి తెలుసు అనమాట. సో నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్ పర్సన్ అనేది తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు ఇంకా చూస్తున్నారు, అంటే ఎలాగా ప్రొసీడ్ అవుదామా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళేమో ఒక లవర్స్ లాగా ఫీల్ అవుతారు, అంటే అన్కండిషనల్ లవ్ అనమాట. ఒకవేళ మీరు తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఏం చేసినా సరే ఇది అన్కండిషనల్ లవ్. వాళ్ళ లవ్ అనేది ఎటర్నల్ అనమాట, మారదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇద్దరికి మధ్య చాలా చాలా అట్రాక్షన్ ఉన్నది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు.
ప్లస్ వాళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే ఒక లైట్ హార్టెడ్ ఎనర్జీలో ఉన్నారంటే ఎలాగంటే ఏం జరిగితే అది జరుగుతుంది చూద్దాంలే, ప్రస్తుతానికి ఈరోజు నేను ఈ క్షణంలో నా పర్సన్తో ఆనందంగా ఉన్నానా అది మట్టుకే కావాలి అనేది వాళ్ళకి ఫ్యూచర్ యొక్క ప్లానింగ్ అయితే లేదండి ఈ పర్సన్కి. ప్రస్తుతానికైతే ఈ క్షణంలో మీతో గడపాలి, మీతో ఎంజాయ్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి, ఈ దొరికిన ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు, మీతో హ్యాపీగా ఉండాలి అనేది ఒక ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట. ప్లస్ వాళ్ళు మీతో ఎటైనా వెళ్ళాలి, ఒక ట్రావెల్ చేయాలి, ఎక్కడికైనా ఒక అడ్వెంచరస్ ట్రిప్స్ వెళ్ళాలి, సో మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనేదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లస్ మీకు వాళ్ళకి సంబంధించి ఏవైనా ఒక మ్యాజికల్ మూమెంట్ ఉండొచ్చు, లేదంటే ఒక సాంగ్స్ ఉండొచ్చు, వాళ్ళు మాటికి ఆ సాంగ్స్ వింటున్నారు. ఇక్కడ నాకు ఎందుకో మ్యూజిక్ రిలేటెడ్ ఎనర్జీ వస్తుందండి. ఎవరైనా ఒకవేళ అలాగుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీ గుర్తుగా వాళ్ళు పాటలు వింటూ ఉంటారనమాట లేట్ నైట్. సో మనం అడిగిందేంటి, వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటని కదా. సో రాత్రి వేళ మిమ్మల్ని ఊహించుకుంటూ, మిమ్మల్ని తలుచుకుంటూ ఆ పాటలు వింటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి విండోలోంచి చంద్రుడు కనిపిస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఆ పాటలు వింటూ వాళ్ళు నైట్ టైమ్స్ అనేది మిమ్మల్ని బాగా మిస్ అవుతారనమాట. బాగా ఆలోచిస్తారు మీ గురించి, ఎలాగా ఏం చేయాలి అనేది. ఈ పర్సన్ పెద్దగా ఎక్కువ నిద్రపోయే మనిషిలాగా కూడా కనిపించట్లేదు. అంటే వాళ్ళు ఎక్కువ ఓవర్ థింకింగ్, ఆలోచన ఎక్కువ అనమాట. ఈ పర్సన్ పడుకుంటే కూడా చాలా లేట్గా పడుకుంటారు, వాళ్ళకి నిద్ర తక్కువ. సో ఎవ్వరూ లేని టైంలో ప్రశాంతమైన సమయంలో మీ గురించి ఎక్కువ ఆలోచిస్తారనమాట. ఓకే, కొంతమందికి స్మోకింగ్ అలవాటు కూడా ఉన్నట్టుందండి. కొంతమంది అలాగా బాల్కనీలోనో లేదంటే టెర్రస్ పైన నుంచొని స్మోకింగ్ చేస్తా ఆకాశంలో చూస్తూ మీ గురించి ఆలోచించడము, ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడము, ఇవన్నీ నాకు ఎనర్జీస్ వస్తున్నాయన్నమాట. సరే చూద్దాము ఈ పర్సన్ తాలూకా లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పట్ల. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ గురించి? మీ గురించి ఈ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ గురించి? ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, చూసారా, కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్ రెండు వచ్చాయన్నమాట. మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అవ్వచ్చు. కింగ్ ఆఫ్ వాండ్స్ రెండు వచ్చాయి ఇక్కడ కార్డ్స్. ఒకటి వచ్చి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, డెత్. ఓకే, సో ఈ పర్సన్ యొక్క రాశులు నాకు కనిపించేది ఏంటంటే మిథున రాశి బాగా కనిపిస్తూ ఉంది, ధనస్సు రాశి, మిథున రాశి, సింహరాశి, మళ్ళీ మేషరాశి, అది కాకుండానేమో వృశ్చిక రాశి. ఈ రాశులు బాగా నాకు ప్రామినెంట్గా కనిపిస్తాయి అన్నమాట. అలాగే నాకు మీనం కూడా కనిపిస్తుంది, మీనరాశి. ఓకే, సో కర్కాటక రాశి కూడా కనిపిస్తుంది. సో ఇవి మీ పర్సన్ యొక్క రాశులు అవ్వచ్చు అనమాట. సో మిమ్మల్ని వీళ్ళు ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ మదర్ లాగా చూస్తున్నారు. మీరు ఒకవేళ పేరెంట్ అవ్వచ్చు, ఒక సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, లేదంటే మీరు మీ వైఫ్ గురించి కానీ హస్బెండ్ గురించి కానీ ఈ రీడింగ్ చూస్తూ ఉండొచ్చు. వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ఎనర్జీ కూడా కనిపిస్తుంది. సో ఒక రాధా ఇద్దరు కృష్ణులు టైప్లో నాకు కనిపిస్తూ ఉంది. కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయి ఉండొచ్చండి. సో వీళ్ళు ఏంటి ఆలోచిస్తున్నారంటే మీ దగ్గరికి మెల్లిగా చాలా స్లోగా వస్తున్నారనమాట. అంటే ఈ పర్సన్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. వీళ్ళు ఒకవేళ కన్యా రాశి వారు కూడా అయి ఉండొచ్చండి. చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అనమాట. అడుగులో అడుగు వేసుకొని మెల్లిగా వస్తారనమాట మీ దగ్గరికి. సో వాళ్ళు ఒక స్టెబిలిటీ ఇద్దాము, ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇద్దాము అంటే ఈ పర్సన్ ఎలాగంటే రొమాంటిక్ దీనికన్నా ప్రాక్టికల్గా ఎక్కువ ఆలోచిస్తారు. మనీ రిలేటెడ్గా,
మళ్ళానేమో ఫైనాన్షియల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తారన్నమాట. సో వాళ్ళు మెల్లిగా మీ దగ్గరికి ఎలాగైనా వద్దాము. చూసారంటే ఇక్కడ కింగ్ క్వీన్కి మధ్యలో ఈ నైట్ ఉందన్నమాట. ఓకే. సో ఈ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. ఎలాగా మీ దగ్గరికి రావాలి. ఒకవేళ నిజంగా మీరు ఆ రిలేషన్షిప్‌లో ఉండింటే గనక వీళ్ళు ఎలాగా మిమ్మల్ని పొందాలి. అంటే మీరు ఆల్రెడీ ఒకవేళ ఏదైనా మనస్పర్ధల్లో ఉండొచ్చు. లేదంటే మీరు సవ్యంగా కాపురం చేసుకునే వాళ్ళైతేను కూడా ఈ పర్సన్ ఒక థర్డ్ పార్టీ అవ్వచ్చు. లేదంటే మీరు ఆల్రెడీ మీ పార్ట్నర్‌తో విడిపోయి సింగిల్ మదర్‌గా, సింగిల్ పేరెంట్‌గా ఉన్నట్టయితే సో వీళ్ళు మీ దగ్గరికి ఎలాగైనా సరే వద్దాము. వచ్చి మీకు ఆహ్, ఏదో ఒకలాగా ఒక స్టెబిలిటీ ఇద్దాము, ఒక స్టేబుల్ కనెక్షన్ ఇద్దాము అనేదైతే చూస్తున్నారు. సో వీళ్ళు మిమ్మల్ని ఒక వెరీ ఎలా అట్రాక్టివ్ పర్సన్ లాగా మీరు ఒకవేళ చూసేది ఫీమేల్స్ అయితే గనక మీ మేల్ పర్సన్‌ని చాలా స్ట్రాంగ్‌గా, అట్రాక్టివ్‌గా ఒక హ్యాండ్సమ్‌గా సో అలాగ చూస్తున్నారనమాట. ఈ పర్సన్ ఏంటంటే బాగా పవర్ఫుల్ పర్సన్. వీళ్ళు ఒక మేనేజరు, ఒక బాస్, ఒక సీఈఓ, ఒక ప్రిన్సిపల్ లేదంటే ఒక మంచి పదవిలో ఉన్న పర్సన్, మార్కెటింగ్ పర్సను. సో వీళ్ళేంటంటే అంతా చాలా ఫాస్ట్ ఎనర్జీ అనమాట వీళ్ళది. సో వీళ్ళేంటంటే వాళ్ళ పవర్‌లో వాళ్ళు కూర్చొని అన్నీ జరిపిద్దామని ప్లానింగ్ చేస్తున్నారనమాట. కాకపోతే మిమ్మల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మీరు ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎప్పుడూ మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడూ మామూలుగా ఖాళీగా కూర్చునే మనిషి అయితే కాదు. మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ఆ డబ్బులన్నీ కూడబెడుతున్నారు. ప్లస్ ఆ డబ్బులంతా మీ పిల్లల కోసం కానీ, మీ ఫ్యామిలీ కోసం కానీ, ఒకవేళ మీకు పిల్లలు లేకపోతే గనక ఫ్యామిలీ కోసం కానీ మీరు ఖర్చు పెడతారు అన్నట్టయితే వీళ్ళకి మీ పైన అయితే చాలా మంచి ఆలోచన ఉందన్నమాట. సో వాళ్ళు మీ గురించి లేట్ నైట్ థాట్స్‌లోని అయ్యో! ఈ పర్సన్‌కి ఎన్ని కష్టాలు కదా! ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఇంత కష్టపడి వాళ్ళన్నీ సంపాదిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ పిల్లల గురించి అనుకొని వాళ్ళు మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే. ఇంకా చూద్దాము మనము. ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ఇంకొకటేంటంటే వీళ్ళు ఈ కనెక్షను ఎండ్ అయిపోయింది అనుకోని మళ్ళీ ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుందనమాట. సపోజ్ మీరు మీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ గురించి చూస్తున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది. డివోర్స్ వరకు వెళ్ళిపోయింది అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. సో కానీ ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుందనమాట. డెత్ అంటే ఏంటంటే డెత్ అండ్ రీబర్త్. సో ఖచ్చితంగా వీళ్ళేంటంటే ఈ కనెక్షన్ మళ్ళా చిగురిస్తుందనమాట. మళ్ళీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ మాటలు మెల్లిమెల్లిగా స్టార్ట్ అవ్వటము ఇవన్నీ జరుగుతాయి అనేసి జరగాలి అనేది వాళ్ళు ఊహించుకుంటున్నారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక డెత్ జరిగిండొచ్చండి రీసెంట్‌గా. సో దానివల్ల కూడా ఈ పర్సన్ బాగా మారి మిమ్మల్ని మిస్ అవుతున్నారు రాత్రి వేళ. అంటే ఎవరైనా మనం కోరుకున్న వ్యక్తిని ఎప్పుడు మిస్ అవుతాము? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు అనుకుంటారు కదా! ఈ పర్సన్‌కి అదే జరిగిందనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా డెత్ జరిగిండొచ్చు. అది మీకు చెప్పాలంటే వాళ్ళకి అవకాశం లేదు. అందుకని వాళ్ళు లేట్ నైట్ థాట్స్‌లో మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ప్లస్ మీకు వెంటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అని వాళ్ళ ఫీలింగ్. ఒకరు మీ పార్ట్నర్ అయితే ఇంకొకరు వేరే పర్సన్. ఇక్కడ ఇద్దరు కింగ్స్ ఉన్నారు. సో ఒకరు మీ హస్బెండ్, ఇంకొకరేమో వేరే పర్సన్ అనమాట. సో అది వీళ్ళు చూస్తున్నారు. సో ఇది థర్డ్ పార్టీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చూద్దాము ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? వాళ్ళు లేట్ నైట్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? జడ్జిమెంట్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఏస్ ఆఫ్ కప్స్. అవి ఆ కార్డ్స్ వాటి పాటికి అవే పడినాయి చూసారా? అవి రావాలని ఉందన్నమాట. ఓకే. సో జడ్జిమెంట్ అంటే ఖచ్చితంగా మీకు ఒక జడ్జిమెంట్ అనే రోజు వస్తుందన్నమాట. మీరిద్దరూ ఏ యాక్షన్ తీసుకోకపోయినా యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఆ అవకాశాన్ని, ఆ యాక్షన్ తీసుకునే రోజుని దగ్గరలోనే ఉంది అని చెప్పడం అనమాట. సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ పర్సన్ ప్రపోజ్ చేయాలి, మీకు సారీ చెప్పాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఒకవేళ వాళ్ళు ఇప్పుడైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళుంటే కనుక సో ఈ రెస్పాన్సిబిలిటీస్ తట్టుకోలేక
ఈ విరహ వేదన అంటారు చూసా, అది తట్టుకోలేక మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు సారీ చెప్పి మళ్ళీ ప్రపోజ్ చేసి మిమ్మల్ని మళ్ళీ కొత్త కనెక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కొంతమందికి ఇది న్యూ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చండి. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్, వీళ్ళు ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో వీళ్ళు న్యూ కనెక్షన్ అయి ఉండొచ్చు. మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ కాకుండా ఈ థర్డ్ పార్టీ గురించి మీరు అంటే కొత్త పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇది న్యూ కనెక్షన్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ కొత్త వ్యక్తితో మీకు సంబంధం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ పర్సన్కి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ జాబ్ రిలేటెడ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా మంచి పదవిలో ఒక కింగ్ లాగా అలాంటి పదవిలో ఉన్నారు. సో వాళ్ళకి ఒక్క నిమిషం కూడా టైం ఉండదు, ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అది లేట్ థాట్స్, అరే నాకు టైం లేదు ఈ పర్సన్కి ఇద్దామంటే అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ద డెవిల్, ఖచ్చితంగా వాళ్ళు రాత్రింపగళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ కార్డ్ నేను చూపించలేను, అందుకని దానికి కార్డ్ అడ్డం పెడుతున్నాను. సో ఇదేమో ఎంప్రెస్ అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా, ఒక అబండెంట్ పర్సన్ లాగా, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీ అయి ఉండొచ్చు, కొంతమందికి పిల్లలు ఉండొచ్చు, కొంతమంది చాలా రిచ్గా మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఈ పర్సన్ కన్నా మీరు పెద్దవారు అయి ఉండొచ్చు వయసులో. సో ఏజ్ డిఫరెన్స్ ఉండిండొచ్చు. సో మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ ఎంప్రెస్ లాగా చూస్తున్నారనమాట. అంటే మీకు ఈ వీళ్ళు కాకపోతే ఎవరైనా దొరుకుతారు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో డెవిల్ ఏంటంటే చాలా అబ్సెషను. నేను చెప్పాను కదా ఈ పర్సన్కి నిద్ర తక్కువ ఉండొచ్చు అనేసి. ప్లస్ ఈ పర్సన్ డార్క్ కలర్లో కూడా ఉండొచ్చండి. సారీ, ఈ పర్సన్ కలర్ వచ్చి డార్క్ కాంప్లెక్షన్ అయి ఉండొచ్చు, కొంచెం డస్కీ కలర్ అంటారు చూడండి, చామన్న ఛాయ్ అంటారు చూసారా, ఈ పర్సన్ కొంచెం ఆ టైప్లో కూడా ఉండిండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని లేట్ నైట్ చాలా మిస్ అవుతున్నారనమాట. వాళ్ళు మిమ్మల్ని ఊహించుకొని మీ ఫోటోలు చూస్తా, వీడియోలు చూస్తా, సో సరిగా నిద్ర పట్టక ఈ టారో రీడింగ్స్ చూస్తా, సో చాలా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారన్నమాట. ఎలాగైనా మిమ్మల్ని పొందాలి, ఎలాగైనా మీ గురించి తెలుసుకోవాలి అనేసి వాళ్ళు విపరీతంగా ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ఇంకా చూద్దాము. నైట్ ఆఫ్ సార్డ్స్, 2 యాక్షన్ కార్డ్స్ వచ్చాయండి. నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సార్డ్స్. ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా. కొన్ని రోజుల్లోనే, నాకు తెలియడం ఏమంటే కొన్ని రోజుల్లోనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మిమ్మల్ని కలవాలని వాళ్ళకి విపరీతమైన కోరిక. మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని ముట్టుకోవాలి. సో ఇలాగా వాళ్ళకి చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు, యాక్షన్ అయితే తీసుకుంటారు. కానీ ఇక్కడ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ నాకు 8 కనిపిస్తుంది. ఇక్కడ ఒక 8 ఉంది, ఇక్కడ ఒక 8 ఉంది. సో ఎక్కడో మళ్ళీ ఆగస్టు అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఆగస్ట్ నెలలో ఏదో ఒకటి ప్రామినెంట్గా మీ లైఫ్లో జరగబోతుంది ఈ పర్సన్. లేదంటే ఆగస్ట్ మంత్లో మిమ్మల్ని అన్బ్లాక్ చేయొచ్చు. ఎవరైనా బ్లాకేజ్లో ఉంటే ఆగస్ట్ మంత్లో ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయొచ్చు. సో వీళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే ఒక బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారనమాట. వాళ్ళు మీ గురించి ఏమీ తెలియట్లేదు వాళ్ళకి. మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. సో వాళ్ళు ఒక బ్లైండ్ ఫోల్డెడ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఏమీ చేయలేక అలాగా స్థిరంగా ఉండిపోయారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్లో కూడా 9 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ చాలా గార్డెడ్ ఎనర్జీ. అంటే వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు, వాళ్ళు మీ దగ్గర రావట్లేదు అనమాట. అంత గార్డెడ్ అప్ ఎనర్జీ. అంటే వాళ్ళు ఏది నెగిటివ్గా వినరు. సపోజ్ మీరు వాళ్ళకి వస్తే మీరు ఏదైనా గొడవ పెట్టుకున్నారనుకోండి, నీదే తప్పు అంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అలాగా వీళ్ళకి కొంచెము ఆ ప్రైడ్ ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, కానీ వాళ్ళు మీ గురించే వెయిట్ చేస్తున్నారనమాట. మీరు వస్తే బాగుండు, మీరు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తే బాగుండు అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మీరు అనుకోవచ్చు, మేడం మీరు ఇలా చెప్తున్నారు, మరి మా మెసేజ్లకి ఏమీ ఆన్సర్ ఉండదు, మా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, కానీ మీరు ఫోన్ చేస్తారని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు మెసేజ్లు చూస్తే ఖచ్చితంగా చదువుతారు, మాటికి చదువుతారు. ప్లస్ లేట్ నైట్ థాట్స్లో లేట్ నైట్ ఖచ్చితంగా చదువుతారు. మళ్ళీ మీ ఫోటోలు చూడడము ఇవంతా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. కానీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ముందుకి మూవ్ అవ్వట్లేదు ఈ బ్లాకేజ్ ఎనర్జీ వల్ల. సో వాళ్ళకి మేబీ ఏదో అడ్డంకులు ఉన్నాయి, లేదంటే మీరేం ఆలోచిస్తున్నారో అని వాళ్ళకి తెలియక బ్లాకేజ్ ఎనర్జీలో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఫ్రీగా. సరే, వాళ్ళ 5D మెసేజెస్ ఏంటి చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెస్,
మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి, మాకు వాళ్ళ మెసేజెస్ చూపించండి. ఇక్కడ క్లియర్లీ ఒక సెక్షువల్ ఎనర్జీ, ఒక అట్రాక్షన్, ఒక ఫ్యాంటసీ అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఓకే, సో ఇవి వచ్చాయన్నమాట. ఫస్ట్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. Past love. There is an opportunity for a reconciliation and transformation in our connection. It is your choice. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే మన కనెక్షను మళ్ళీ రీకన్సిలియేషన్, రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది, కానీ అది నీ చాయిస్. నీకు కావాలి అంటే రీకన్సిలియేషన్ అవుతుంది, మన కనెక్షన్ మళ్ళీ వెనక్కి తిరిగి నేను వస్తాను, కానీ అది నీవు కావాలంటేనే, లేదంటే నేను సైలెంట్గా నా పాటికి నేను ఉంటాను అంటే ఇక్కడ కూడా వాళ్ళకి ప్రైడ్ అనమాట. వీఆర్ డిఫరెంట్ బట్ ఐ స్టిల్ లవ్ యూ. సో మన ఇద్దరం చాలా, అంటే మీ ఇద్దరికి మధ్య చాలా తేడాలు ఉండిండొచ్చు. ఐ విష్ యూ న్యూ హౌ మచ్ మై ఫీలింగ్స్ ఆర్ రియల్, హానెస్ట్, లాయల్, ట్రస్ట్ వర్ది అండ్ కీప్ స్మైలింగ్. సో వీళ్ళు ఏంటంటే, నీకు తెలీదు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, ఐ విష్ యూ కుడ్ నో అంటే మీకు తెలిస్తే బాగుండు, మీరు అర్థం చేసుకోవట్లేదు మీరు అన్నట్టుగా చెప్తున్నారు. ఐ విల్ ఆల్వేస్ స్టిక్ విత్ యూ. సో ఎప్పుడు మీతోనే ఉండాలని వాళ్ళ ఆశ. విల్ యూ బీ స్టిల్ పేషెంట్ విత్ మీ? ఐ హోప్ యూ విల్ వెయిట్ ఫర్ మీ. హోప్ రీకన్సిలియేషన్. ఖచ్చితంగా ఈ పర్సన్తో అయితే మీకు రీకన్సిలియేషన్ ఉందండి. ఈ జడ్జిమెంట్ కూడా అదే చెప్తుంది. వాళ్ళు వెయిట్ చేయమని అడుగుతున్నారన్నమాట. నా గురించి వెయిట్ చెయ్యి అనేసి అడుగుతున్నారు. సో క్యూట్, లెట్ మీ కిస్ యూ. సో వెరీ రొమాంటిక్ మెసేజ్ చూసారా. కన్ఫెస్. I want to confess how I truly feel for you. It's just my pride and ego holding me back. చూసారా, ఇది కూడా ఈ 9 of Wands ఎనర్జీనే చూపిస్తుంది అనమాట. సో వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పాలనుంది మీ దగ్గర, వాళ్ళ లవ్ని కన్ఫెస్ చేద్దామని ఉంది, ఏస్ ఆఫ్ కప్స్తో మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఉంది, కానీ వాళ్ళ ప్రైడ్ అండ్ ఈగో అడ్డుపడతా ఉందన్నమాట. ఇంకా చూద్దాము. యూ ఆర్ మై సెల్ఫీ క్వీన్. మేబీ వీళ్ళు మీకు చాలా సెల్ఫీస్ తీసుకోవడం అలవాటు ఉండుండొచ్చు, వాళ్ళు అవన్నీ చూస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి అది చాలా ఇష్టం అనమాట. సోల్ పర్పస్. దిస్ రిలేషన్షిప్ ఈజ్ కనెక్టెడ్ టు అవర్ సోల్ పర్పస్. సింప్లీ నో దాట్ వీ మెట్ ఫర్ ఎ రీజన్, ఈవెన్ ఇఫ్ ఫర్ ఎ సీజన్. ఓకే, మనం ఇద్దరం కలవడం అనేది అది దైవ నిర్ణయము. మన ఇద్దరం ఒక పర్పస్తో కలిసాము. సో అది ఒక ఏదైనా రీజన్ కోసం అవ్వచ్చు, లేదంటే ఇది షార్ట్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు, కానీ మనము కనెక్ట్ అయింది ఒక సోల్ పర్పస్ ఉంది, అంటే మన సోల్ మేట్స్ అని చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.